ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 25వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దేవుడు న్యాయం ప్రేమ కలిగిన వాడు. దేవుడు న్యాయం ప్రేమ కలిగిన వాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ. నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారా, మీరంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారు? మీకోసం ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది దేవుని బిడ్డలు మరి ప్రార్థన మనలు పంపిస్తున్నారు. మీ ఆరోగ్యాల కోసం, మీ సమస్యలన్నిటి కోసం కూడా భారంతో మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇర్మియా గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, కన్నీటి ప్రవక్త, ఆ గొప్ప ప్రవక్త. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ దేవుని వాక్యానికి గోధుమ మరియు అబద్ధ ప్రవక్తల కళలకు గడ్డి చెత్త మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలుపుతుంది. దేవుని మాటలు సత్యమైనవి, పోషణ ఇచ్చేవి, అయితే మనుషుల ఊహలు వ్యర్థమైనవి. దేవుని వాక్యాన్ని నమ్మకంగా మార్చకుండా బోధించాలని ఈ వచనం ద్వారా మనం గ్రహిస్తున్నాం. మరి నిజమైన వాక్యం, దానికి వ్యతిరేకం అబద్ధ ప్రవచనాలు. కలకన్న ప్రవక్త దాన్ని వివరించునుగాక. నా వాక్యం పొందినవాడు సత్యంగా నా వాక్యం పలుకోనని దేవుడు చెప్తున్నాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డారా, మరి కళలు దర్శనాల మీద ఆధారపడి వారు ఎక్కువైపోయారు. అబద్ధపు దర్శనాలు, అబద్ధపు కళలు మరి చెప్పి అనేక మంది దేవుని బిడ్డల్ని మరి అబద్ధ ప్రవక్తలు మోసం చేస్తున్నారు. గోధుమ మరియు గడ్డి. దేవుని వాక్యం గోధుమ వంటిది, అది ప్రాణాధారమైనది, సత్యమైనది. అబద్ధ ప్రవక్తల కల్పిత కథలు, కళలు, గడ్డి లేదా చెత్త వంటివి, వాటికి ఎటువంటి విలువ లేదు. నమ్మకమైన బోధ. దేవుని సేవకులు దేవుని మాటలు ఎలాంటి కల్తీ లేకుండా యథార్థంగా ప్రజలకు అందించాలి. దేవుని బిడ్డారా, ఒకటి వాక్యం వింటున్న దేవుని సేవకులు ఎవరన్నట్లయితే మరి యథార్థమైన బోధ, అపోస్తల బోధ, న్యాయమైన బోధ, సత్యమైన బోధ మనం చేస్తున్నామా, లేకపోతే కలిపి చెరిపడి బోధలు చేస్తున్నామా? అయ్యే అంత విచారం అండి. సత్యబోధన. ఈ వచనం చర్చిలో లేదా బోధనలో సొంత కల్పన కాకుండా బైబిల్ సత్యాన్ని మాత్రమే నమ్మకంగా బోధించాలని చెబుతుంది. అబద్ధ బోధనను గుర్తించడం. ఏదైనా బోధ ప్రజలను దేవుని మార్గం నుండి తప్పిస్తుంటే అది వచనం ప్రకారం గడ్డి వంటిదని, అలాంటి వాటిని తిరస్కరించాలని మనం చూస్తున్నాం. గడ్డి చెత్త అంటే అబద్ధం, వ్యర్థమైనది, కల్పమైనది. గోధుమ అంటే సత్యము, దేవుని వాక్యం నిశ్చలమైనది. సత్యముగా పలుకుట, యథార్థంగా బోధించండి, దేవుని మాటను మార్చకుండా చెప్పుట. మరి సంక్షిప్తంగా చెప్పాలంటే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ అబద్ధ ప్రవక్తల మాటలు కాదని దేవుని సత్యవాక్యాన్ని మాత్రం నమ్మి అనుసరించాలని హెచ్చరిస్తుంది. 1854లో ఒక రష్యన్ యుద్ధ పరికరాల అధికారి కొండపై ఉంచిన తన ఫిరంగి స్థలం నుండి చాలా దిగువన జరిగిన యుద్ధ మారణ హోమాన్ని చూశాడు. లియో టాల్స్టాయ్ ఇలా వ్రాశాడు: ప్రజలు ఒకరినొకరు చంపుకోవడం చూడడం ఒక వింతైన సరదా. ప్రతి ఉదయం సాయంత్రం నేను ఒక్కోసారి గంటల తరబడి చూస్తూ గడుపుతాను. టాల్స్టాయ్ దృక్పథం త్వరలోనే మారిపోయింది. సేవాస్టోపాల్ నగరంలో జరిగిన విధ్వంసం, బాధలను ప్రత్యక్షంగా చూసిన తర్వాత అతను ఇలా వ్రాశాడు: మీరు నగరంలో విన్న ఫిరంగి శబ్దాలు బట్టి ఇంతకుముందు కలిగి ఉన్న అభిప్రాయాన్ని చాలా భిన్నంగా ఒకేసారి అర్థం చేసుకుంటారు. యోనా భక్తుడు ఒకసారి నినేవే పట్టణానికి ఏమి సంబంధించినో చూసేదని కొండ ఎక్కాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 5వ. దేవుని తీర్పు గూర్చి ఆ కఠినమైన పట్టణానికి హెచ్చరించాడు. అందుకు నినేవే పశ్చాత్తాపడింది. యోనా గారు నిరాశ చెందాడు. అయితే ఆ పట్టణం తిరిగి పాడైపోయింది. ఒక శతాబ్దం తర్వాత ప్రవక్త నహూము దాని నాశనాన్ని వివరించాడు. ఆయన బలాఢ్యుల డాళ్ళు పాయను, పరాక్రమశాలు రక్తవర్ణపు వస్త్రం ధరించుకుని ఉన్నారు. ఆయన సైన్యం వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలయం మెరిచినవి, సరళదారుమయమైన ఈటలు ఆడుచున్నట్లుగా నహూము గ్రంథం 2వ అధ్యాయం 3వ చూస్తున్నాం. నినేవే అతిక్రమం విస్తరించడంతో దేవుడు వారిపై శిక్షణ విధించాడు. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరిగిన జనములు, బహు పశువులు గల నినేవే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో మరి దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ చూస్తున్నాం. దేని బిడ్డరా, ఈ దినాల్లో పట్టణాల్లో, గ్రామాల్లో మరి దేవుని యొక్క తీర్పు మరి ప్రసరిస్తుందండి. దేవుని తీర్పు, దేవుని ఉగ్రత ఉందండి. దేవుని బిడ్డ సేవకులమైన మనము భారం కలిగి, ఆత్మల భారం కలిగి ఉన్నదన్నట్టుగా దేవుని వాక్యం
ప్రకటించి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించాలి. దేవుల్లో న్యాయ ప్రేమ కలిసి ఉంటాయి. నహూము పాపం పరిమాణాలను చూపుతుంది. యోనా దేవుని కార్యక్రమాల్లో అత్యంత నీచులకు కూడా లభిస్తుందని బయలుపరుస్తుంది. మనం పశ్చాత్తాపం చెంది ఆ కనికరం ఇతరులకు అందించాలనేది అతని హృదయ కోరిక. ఎలాంటి బాధ పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు దేవుని బిడ్డారా? మీరు వారి పట్ల మీ అభిప్రాయాన్ని ఎలా మార్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డ నేరే మరి నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు అంత చేరొద్దు. ఆ రీతిగా ప్రేమ గల దేవుని ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడి మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, ప్రేమ న్యాయం కలిగినటువంటి గొప్ప దేవుడు మాకున్నందుకై నేను స్తుతిస్తున్నాను. ఆయన ఈ ఉదయకాలంలో ఈ వర్తమానం వింటానికి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, ఆయన శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమనే దయాకరెడ్డిని మనకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకుని ఆయన రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపం చూపించినాను. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రభావం చేస్తున్నాను. నాయన స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. నాయన ఈ యొక్క మధ్య ఆసియాలో జరుగుతున్న ఈ యుద్ధాన్ని మీరు ఆపండి ప్రభా. అగ్రనాయకులతో మాట్లాడండి. ఇప్పటికే ఈ భయంకరమైన యుద్ధం వల్ల అనేక మంది నశించిపోయారు ప్రభా. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయి, చిన్న బిడ్డలు, వృద్ధులు, నాయన మా తండ్రి గర్భిణీ స్త్రీలు, ఎన్నో కుటుంబాలు నిరాశ నిస్పృహలో ఉన్నారు ప్రభా. మీరే కనికరించి యుద్ధాన్ని ఆపండి ప్రభా. నా తండ్రి యుద్ధం ఆపి నాయన మీరే నాయన సమాధానకర్తగా దేశాల మధ్య అగ్రనాయకుల మధ్య వచ్చి సమాధానం నెమ్మది దయచేయండి. ఆయన నీకు వందనాలు. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేసిన నీ దాసురాను విధవరాను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.